దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దామంటే ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయమంతా చక్కటి నిద్రను అనుగ్రహించి మరియు ఉదయకాల సమయంలో పాద సన్నిధిలో ఇట్టి రీతిగా పాటలు పాడుటకు, ప్రార్థన చేయుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. ఆకాశ మహాకాశము బట్టి చదువు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామే. అయ్యా, విదేశాలలో అలాగే స్వదేశంలో బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన రూపంలో ఉన్నవారు, ఏకుజామునే దేవుడు వాక్య ధ్యాన పరిచయంలో ఉన్నవారు, అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారు అందరినీ జ్ఞాపకం చేస్తుంది. అందరికీ ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి దేవా. ఇదిగో నాయన, నీలో గొప్పగా ఎదిగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ఆకలితో వారికి ఆహారములు, వస్త్రహీనతలో వారికి వస్త్రములను, బలహీనులకు బలములు, అనారోగ్యంతో వారికి ఆరోగ్యమును, ఆదరణ లేని వారికి ఆదరణలు దయతో మీరు సహాయం దయచేయండి. మీరు మాట్లాడితేనే బ్రతకగలుగుతారు, మీరు మాట్లాడితేనే నడవగలుగుతారు, మీరు మాట్లాడితేనే ఈ భూమి మీద జీవించగలుగుతారు. కనుక వారితో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి, ధైర్యపరచండి దేవా. ఇదిగో ముఖ్యంగా పసిపిల్లలను జ్ఞాపకం చేసుకోండి, యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి, నడివేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి, వృత్తిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ యొక్క చేతులతో వారిని ఆయన నడిపించండి. వారి చిత్తానుసారం కాదు, మీ ఇష్టానుసారంగా ప్రతి ఆలోచన వారికి పుట్టించండి తండ్రి. ఎందుకంటే మా తలంపుల కంటే మీ తలంపులు గొప్పవి, మా ఆలోచనల కంటే మీ ఆలోచనలు ఎంతో ఎత్తైనవి తండ్రి. కనుక నాయన నీ మీద ఆధారపడి నాయన నిన్ను ఆనందింపచేసే పనులే ఈ భూమి మీద ఉన్న అందరూ చేయాలి తండ్రి. కట్టి కృప ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థిపడుతుంది. అలాగే నాయన ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా కొరకు రాని యేసు క్రీస్తు వారికి మీ నామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరట మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని పాద సన్నిధిలో మనము ఎట్టి రీతిగా ఉన్నాము అనంటే కారణము దేవుడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులరా, ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పైకి చెప్పుకోలేరు, కానీ ఎవరితోనే మనసు విప్పి మాట్లాడుకోలేరు. చాలా మంది నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఒక్కొక్కసారి అనిపించే ఆలోచన ఎలా ఉంటాయంటే, ఎందుకురా ఇంకా ఈ జీవితం, ఎందుకు బ్రతుకున్నాను అని ఆ డిప్రెషన్లో కూడా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఏమీ లేకపోతేనే బాధ మీరు అనుకోవచ్చు, అన్నీ ఉన్నా బాధే, అన్నీ ఉన్నా నిరాశలో వెళ్ళిపోయేవారు ఉన్నారు. ప్రేమ దేవుడు వల్ల ఈ లోకంలో మనశ్శాంతిగా బ్రతకాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ మనశ్శాంతి ఎవరికి దొరకట్లేదు. ఎంతగా ఆ ప్రశాంతత సంపాదించుకుందామన్నా ఆ ప్రశాంతత దొరకట్లేదు ఈ ప్రపంచంలో ఉన్న చాలా మందికి. మనశ్శాంతి
కొరకు చేసే పనులు కానీ యాగాలు కానీ యోగాలు కానీ ధ్యానం కానీ ఇలా ఎన్నో చేస్తున్నారు. శరీర బలం కొరకు చేస్తూ ఉన్నారు, మానసిక ప్రశాంతత గురించి చేస్తూ ఉన్నారు. చాలా ఎందుకయ్యా ఇవన్నీ అంటే ప్రశాంతత కావాలి, కానీ దొరకట్లేదు. ఒత్తిడి తగ్గించుకోలేకపోతున్నారు, టెన్షన్ తగ్గించుకోలేకపోతున్నారు, అసలు ఓర్పు అనేది ఉండట్లేదు. కారణం ఏంటి? మనిషి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో అది తెలుసుకోకపోవటం వల్ల ఏం జరుగుతున్నాయి కూడా. ఈ భూమి మీద అనుకుంటున్నాడు మనిషిని గొప్పవాడిగా ఉండాలి, అందంగా ఉండాలి, బలమైన వాడిగా ఉండాలి, నా గురించి అందరూ గొప్ప పేరు గొప్పగా మాట్లాడుకోవాలి అని చెయ్యని పనులు లేవు. అందరికీ చూపించుకునే కంటలు వీడియో తీసుకోవడం, క్రైస్తవులు క్రైస్తవులు ఎందుకు అనిపించుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. మాట్లాడుతున్నాం ముందు ఈరోజు నువ్వు నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, ఒత్తిడిలో ఉన్నావా, టెన్షన్లో ఉన్నావా, ఎందుకు వాటి పెట్టు. అవేమీ నువ్వు తీసుకోలేవు, నీ వల్ల కాదు. వాటన్నిటిని తీయగలిగి వాటన్నిటిని నుంచి దూరం చేయగలిగినది దేవుడు ఒక్కటే. దేవుని మాట ఒక్కటే. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ఈరోజు భక్తుల గురించి మనం ఆలోచిద్దాం. మీరు అప్పుల్లో ఉందో అనారోగ్యంతో ఉందో మీరు నిరాశ పొందుతున్నారేమో. చాలా మంది చనిపోయే ముందు లెటర్ రాస్తారు. ఎందుకురా బాబు నువ్వు ఇలా చనిపోవాలనుకుంటున్నావు అంటే బతకాలం లేదండి. ఎందుకురా, నువ్వు భూమికి వచ్చింది నీ ఇష్ట ప్రకారం వచ్చావా? అసలు ఇవేమి తెలియకే మానవుడు బ్రతుకుతున్నాడు. ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, నీవు కానీ నీ తోటి వారు కానీ ఎవరైనా ఇలాంటి నిరాశలో ఉంటే నువ్వు వాళ్ళ వాక్యంతో కట్టాలి, ధైర్యపరచాలి, వాక్యంతో నిలబెట్టాలి. ఆ అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మరి వదులుకుంటావా? ఒకసారి ఆలోచించండి, వదులుకుంటారా? బైబిల్ గ్రంథంలో దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు ఉన్నారు. ఆయనకి అన్ని భోగభాగ్యాలు చాలా ఉన్నాయి. ఆయన ఉన్న టైంలో యుద్ధాలు కూడా లేవు. అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చేశాడు. జ్ఞానం ఇచ్చాడు, సంపదించాడు, అన్నీ ఇచ్చాడు. చాలా ప్రశాంతమైన జీవితం అనిపిస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నాయి. కానీ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి ప్రసంగి గ్రంథం ప్రారంభాధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం ప్రారంభాధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏంటంటే ఈయన ఇన్ని బాగా అనిపించాడుగా, ఇంతగా ఆయన సుఖభాగాలు అనుభవించాడుగా, ఆయన ఏమీ కొనుగో లేదుగా, ఆయనకి ఏమీ ఇబ్బంది లేదుగా, ఎలాంటి సమస్య లేదుగా. మరి ఆయన వ్యర్థం వ్యర్థం అంటున్నాడు ఏంటి?
ఈ భూమి మీద చాలా మంది వీటి కొరకు ప్రయాసపడుతున్నారండి. భోగభాగ్యాల కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, ఈ భోగభాగ్యాల కొరకు, పేరు ప్రతిష్టల కొరకు పోరాడుతున్న వారికి అది దొరకకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి చాలా మంది. గొప్పవారు ఇంకా డబ్బు సంపాదించాలని, డబ్బు కొరకు వారు ఆశపడుతూ, డబ్బే శాశ్వతం అనుకుని, డబ్బే జీవితం అనుకుని, ఆ డబ్బు కొరకు ఎక్కువ సంపాదించాలి ఆలోచనతో జీవితాలు కోల్పోతున్న వారిలో చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా యవనస్తులు. ఆ డబ్బు గురించి మాట్లాడుతూ, ఆ సంపాదన గురించి మాట్లాడుతూ, పేరు గురించి మాట్లాడుతూ ఈ సొలొమోను గారు ఏమంటున్నారంటే, అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాం ఒకసారి. 10వ వచనం, నా కళ్ళు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటినీ బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. అంటే ఆయన అన్ని ఏది కావాలంటే కళ్ళు ఏది చూస్తే అది తెచ్చేసుకునేవాడు. అంత ఐశ్వర్యం ఉంది ఆయనకి. ఆయన హృదయంలో ఏది అనుకుంటే చేసేసేవాడు. అంత బలం ఉంది ఆయనకి. ఇవన్నీ చేసేవాడిని. అయితే సంతోషకరమైన ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు మీరు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవే గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడును. ఇది ఇన్ని సంపాదించినా, ఇన్ని చేసినా, ఇన్ని సంతోషకరమైనవి చేసుకున్నా ఆయన అంటున్నాడు చివరికి ఇవన్నీ గాలి పోగేసుకున్నట్టే. గాలి వాళ్ళు పోగేయాలంటే అంటే నా ప్రియ సహోదరులరా, నీకు ఎంత ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, నీవు ప్రశాంతత లేకపోతే నీకు నిరాశే. ఇదేమంటున్నాడు? అన్ని వ్యర్థం. ఎన్నో చూశాడు ఆయన. నువ్వు కుండే చూసావు, నువ్వు కుండుటి గురించి ఆశపడ్డావు. ఆయన చాలా చూశాడు. అన్ని అనుభవించిన ఆయన, అన్ని చూసిన ఆయన, అన్నిటి గురించి తెలుసుకున్న ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇది నువ్వు దేని గురించి అయితే పోరాడుతున్నావో, దేని గురించి అయితే నువ్వు సంపాదించాలనుకుంటున్నావో, ఇదంతటి వల్ల నీకు వచ్చేది ఏ ప్రయోజనం లేదని ఆయన గాలికి ఒకడు కష్టపడ్డట్టే. వద్దు, దీనివల్ల ప్రశాంతత లేదు, దీనివల్ల నీకు ఆనందం లేదు, దీనివల్ల నీకు సంతోషం లేదు. నువ్వు నిరాశలో ఉంటావు. నిరాశలో ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? ఒత్తిడిలో ఉన్నావా? టెన్షన్లో ఉన్నావా? ఇంకా ఆడిపోయేయాలి, ఇది పోయేయాలి, నాని ఇన్ని మోసం చేస్తున్నావా? వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావా? నా ప్రియ సహోదరుడా, అసలు ఏం చేస్తున్నావు? డబ్బు సంపాదన కొరకు ఒక తొక్కి ఎక్కుతున్నావా? తప్పు. ఒక అని నువ్వు పాపులర్ అవుతున్నావా? తప్పు. అసలు ఏమనుకోవద్దు బైబిల్ చదివిస్తుంది. నువ్వు పట్టుకున్న బైబిల్, మనం పట్టుకున్న బైబిల్ చెప్పేది ఏంటంటే, ఏ ఒక్కరి మీద ఎలాంటి నిందలు మోపకూడదు, ఎవరిని అన్యాయం ఒక మాట కూడా అనకూడదు. నీకు పేరు కావాలని, ప్రతిష్ట కావాలని, డబ్బులు కావాలని నువ్వు ఏ ఒక్కరిని ఒక మాట అనడానికి కూడా వీలు లేదని బైబిల్ కంటబద్దగా చెప్తుంది. ప్రియమైన దేవుని మాట
ఈయన మరొక మాట అన్నాడంటే 2:24 ఏమన్నాడంటే, అది ప్రసంగి గ్రంథము 2:24 జాతీయ మాట, అన్నపానములు పుచ్చుకురుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియు దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటేనే. దేవునామానికి మహిమ కలిగేదాక. మళ్ళీ చదువుతాను, జాతీయ వినండి, చాలా అద్భుతమైన మాట ఇది, అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ప్రసంగి గ్రంథం 2:24 అందరికీ కావాల్సింది చూడండి. అన్నపానములు పుచ్చుకురుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, నరుడికి మేలుకరమైనది ఏదీ లేదట. భోజనం చేయడం, కష్టపడి సంపాదించిన డబ్బుతో సుఖపడడం, మోసం చేసి కాదు, వాడిని వీడిని తిట్టి కాదు, వాడిని తొక్కి వీని తొక్కి పాపులర్ అవ్వడం కాదట. కష్టపడి పని చేయాలట. కష్టపడి పని చేసి ఆ 10 రూపాయలైనా 100 రూపాయలు తెచ్చుకుని ప్రశాంతంగా భోజనం చేయడమే మేలుకరమైనది. ఇదియు దేవుని వల్ల కలుగునని మీరు తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దీని కొరక నువ్వెంత సంపాదించు 5,000 నోట్ల కదంటే దేవుని సెలవు కావాలట. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నిరాశపడద్దు, నిస్పృహలో ఉండద్దు, ఒత్తిడికి లోనవ్వకండి, టెన్షన్ ఏం పర్లేదు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడి మీద ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. చూడండి, సొలొమోను గారు ఎంత డబ్బు సంపాదించాడు. ఆయన ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఆయనకి. రాజాయన ఆయన అంటున్నాడు, వ్యర్థం సమస్తము వ్యర్థం. కాబట్టి దేవునికి ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని జాగ్రత్త కాపాడుకోండి. ధనమే ధ్యేయం అని మనుషులు బాధ పెట్టకండి. మీకు దేవుడిని ఆనందింపజేసే పనులు చాలా ఉన్నాయి. అవి చేయడానికి మీ మనసును స్థిరం చేసుకోండి, నిలబెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న పక్కన తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమే దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎదుగు మీరు అన్నపానములు తిని కష్టపడి సుఖముగా బ్రతుకుట మీరు దేవుని సెలవు లేకుండా భోజనము తినుట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. నిజమే నాయన, ఈరోజు మేము ఎలా ఉన్నామంటే కేవలం నీ దయ, నీ కృప, నీ సంకల్పం నాయన. నిన్ను ఆనందపెట్టే బిడ్డలుగా మేము అక్కడ ఉండడం దయచేసి సహాయం దయచేయమని విన్న వాక్యం దృష్టిలో తిప్పుకోకుండా ఉదయమని పలక మీద మందరం చేసుకున్న వారిని ప్రతి ఒక్కరికి దయచేయండి. మా కొడుకుతో రానియండి. యేసుక్రీస్తు వరకు నీ నామం ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రేమి కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.